తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. లక్ష్మీ అమ్మవారి గురించి చెప్పేటప్పుడు అండి అష్టలక్ష్ములు అని చెబుతూ ఉంటారు. అంటే ఎందుకు అమ్మవారికి ఈ ప్రస్తావన, అష్టలక్ష్మి అనేటువంటి ప్రస్తావన? అలాగే అంటే ప్రత్యేకంగా అమ్మవారిని పూజించే విధానాల్లో కూడా కొన్ని విశేషంగా ఉంటాయి మిగతా దేవతలతో పోలిస్తే. అంటే పరమ సాత్వికంగా ఉంటుంది అమ్మవారి ఆరాధన. ఈ ప్రత్యేకతలు మాట్లాడదాము. ఎందుకు అమ్మవారికి ఇలా అష్టలక్ష్ములు చెప్తారు, అసలు అష్టలక్ష్ములు ఎవరు, దేని గురించి అని ఇలా చెప్పారు. దాంతో పాటుగా ఇంకా ఏమైనా లక్ష్మీ రూపాలు ఉన్నాయా మన ఎవరికి తెలియనివి, వివరించండి. అమ్మవారి స్వరూపాలు 1, 2 అని లేదండి. అనంతమైన స్వరూపాలు అమ్మవారికి. ఒక్కొక్క దేవాలయంలో అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఆరాధింపబడుతూ ఉన్నది. ప్రతి చోట కూడాను అమ్మవారి యొక్క ఆరాధన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని అక్కడ అమ్మవారు ఏ విధంగా స్వామిని ఆశ్రయించింది అనేటువంటి మాటను దృష్టిలో పెట్టుకొని అమ్మవారికి ఒక పేరునివ్వటం జరిగింది అండి. రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి ఇట్లాగా. దానిలో మనం ప్రధానంగా 8 రకాలైనటువంటి స్వరూపాలని ఊహించుకుంటూ ఉన్నాం అమ్మవారికి. ఎందుకు ఈ 8 స్వరూపాలు అంటే, ఎంతో విస్తృతమైనటువంటి రూపాల్లో అన్నింటినీ మనం ప్రతిదీ గుర్తు పెట్టుకోలేం కదా. కాబట్టి దాన్ని ఏం చేస్తాము అని అంటే, కొద్దిగా మనకి సులభంగా ఉండటం కోసం ఇది డివైడ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది అనుకోండి, రకరకాలైనటువంటి పనులు ఉన్నాయి. అన్ని 100 పనులు ఉంటే 100 విభాగాలు పెట్టలేం కదా మనము. వాటిల్లో ముఖ్యమైనటువంటివి అన్నిటినీ చేకూర్చి ఇదిగో ఒకవైపు పెట్టేస్తాం. ఇది ఒకటి అని చెప్పి ఒక్కొక్క లక్షణం పెట్టుకొని దాన్ని పెట్టేసుకుంటాం. అలా మనం ఏర్పరచుకున్నటువంటి లక్ష్మీ స్వరూపాలే 8 రకాలైనటువంటి లక్ష్మీ స్వరూపాలు. ఈ 8 రకాలైనటువంటి స్వరూపాలు మనం బాగా గనక దృష్టిలో పెట్టుకుంటే మానవ జీవితంలో ఏవేవైతే అవసరమైనవో వాటన్నింటికీ ఒక్కొక్క లక్ష్మీ స్వరూపం పెట్టుకున్నాం మనం. మొట్టమొదటి ఏంటి? డబ్బులు కావాలిగా. లక్ష్మి అంటే మన దృష్టిలో డబ్బు తప్ప ఇంకోటి ఉండదు. డబ్బు, బంగారం ఇవి రెండు చూస్తే లక్ష్మీదేవి కదా. కాబట్టి ఈ లక్ష్మీదేవిని ఇలా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆమెను ఏమన్నాము మనం? ధనలక్ష్మి అన్నాం. డబ్బులు ఇచ్చే అమ్మవారి కాబట్టి. డబ్బుతోనే మీ పని అయిపోతుందా? తిండి తినాలిగా, అవునా? కాబట్టి ఏం చేస్తున్నాము? ధాన్యలక్ష్మి అన్నాం ఇంకొక ఆమెని. ఈ ధాన్యలక్ష్మిని ఆరాధన దేనికోసం చేస్తున్నాము అంటే, మా ఇల్లు చక్కగా ధాన్యంతో రకరకాలైనటువంటి పంటలతోటి సమృద్ధిగా ఉండాలి, ఎవరు కూడా ఏ విధమైన ఆకలి దప్పికలు ఉండకూడదు, అంతే కదా. ఇప్పుడు మీరు పెట్టుకుంటే ఈ ధాన్యలక్ష్మి అనేటువంటిది ఒక్కొక్క దీనికి ఒక్కొక్క లక్ష్మి పేరే పెట్టుకోవాలి. మీ ఇంట్లో కూరగాయలకు ఒక లక్ష్మి ఉండాలి, పంటలకు ఒక లక్ష్మి ఉండాలి, ధాన్యాలకు ఒక లక్ష్మి ఉండాలి, పప్పులకు ఒక లక్ష్మి ఉండాలి, ఉప్పులకు ఒక లక్ష్మి ఉండాలి, ప్రతి దానికే ఉండాలి. కానీ వీటన్నింటినీ మనం ధాన్యము అని లెక్క వేసుకొని ఈ ధాన్య సమృద్ధి కలగాలి అనే ఉద్దేశంతో ధాన్యలక్ష్మి అని పేరు పెట్టేశాం. మరి ఇల్లు అన్న తర్వాత ఎవరు ఉండాలండి? పిల్లలు ఉండాలా లేదా? పిల్లలు బాగుంటేనే కదా ఇల్లు కాస్త అందంగా ఉండేది. వాళ్ళు గొడవ చేసి అవి పీకి నానా రచ్చ చేస్తుంటే గానీ మనకు బాగుండదు, అవునా? మరి వంశం అభివృద్ధి చెందేటువంటిది ఈ పిల్లల వల్ల. కనుక వంశాభివృద్ధి జరగాలి అని అంటే మీకేం కావాలి? సంతాన లక్ష్మి కావాలి. ఇవన్నీ మానవుడికి అవసరమైనటువంటి విషయాలేగా. కాబట్టి ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి ఇవి దైహికంగా అంటే పైన కనపడుతున్నటువంటివి అన్నమాట. ఇవి కాకుండా మనలో ఎన్నెన్నో మంచి మంచి భావాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చీకటి లైట్లు పడిపోయినాయి, లేదు చీకటి చూసి భయపడిపోతున్నావు నువ్వు. అలా భయపడుతూ ఉండేటువంటి మనస్తత్వం నీకుంటే, ఒరే దేనికి పనికొస్తావురా నువ్వు, దేనికి పనికిరాని పిరికివాడివిరా అని చెప్పి జనాలు నిన్ను చూసి అవహేళన చేస్తారు కదా. కాబట్టి ముందు వాడికి ఏం కావాలి? ధైర్యం కావాలి. ఈ ధైర్యానికి ఓ లక్ష్మీ రూపమేగా మళ్ళీ, అవునా కాదా? నువ్వు ఏ పని చేసినా చేసిన ప్రతి పనిలో కూడా నువ్వు విజయాన్ని పొందాలి. ఆ విజయాన్ని పొందకుండా పరాజయం పాలైతే ఎవడు నిన్ను మెచ్చుకోడు. కాబట్టి మనం జీవితంలో చేసేటువంటి పనిలో ముందు ఉండాలి అనే సంకల్పం మనకు ఉండాలి. దానికోసం మనము ఎప్పుడు ప్రయత్నం చెయ్యాలి. దానికి మనం ఏం పెట్టుకున్నాం పేరు? విజయలక్ష్మి అన్నా కదా. అలానే పాతకాలంలో ఐశ్వర్యాన్ని లెక్కించేటప్పుడండి ఆగజాంతం ఐశ్వర్యం అనేవాళ్ళు.
ఆహా. అంటే గొప్ప ధనవంతుడు అంటే ఏంటి అర్థము అని అంటే ఎవరి దగ్గర అయితే ఏనుగులు ఎక్కువగా ఉంటే వాడు గొప్ప ధనవంతుడు లెక్క. ఓ. అంటే మిగతా జంతువులు ఉండొచ్చు, అది పశు సంపద. ఇది ఉమ్. ఏమంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ధనము ధాన్యం అన్నప్పుడు పశు సంపద పాడి కూడా పంటలు ఉండాలి. రెండు. పాడి పంటలు బాగా ఉండాలంటాం కదా మనం. ఉమ్, అవును. కాబట్టి ఆ పాడికి సంబంధించి ఇది పశు సంపద అన్నమాట. ఉమ్, ఈ పశు సంపదలు మీ ఇంట్లో కోళ్ళు ఎన్ని ఉన్నాయి, గొర్రెలు ఎన్ని ఉన్నాయి, మేకలు ఎన్ని ఉన్నాయి, ఇవి ఎవరికి లెక్కలేదు అవును. కదా. ఉమ్, గొప్పగా ఉండేటువంటి జంతువులు ఏమిటి అని అంటే గజరాజు. ఏనుగు. ఉమ్, అవునా? ఆ ఏనుగులు ఎంత ఎక్కువగా నువ్వు పోషించగలిగిన సామర్థ్యం నీకుంటే అంత గొప్ప ఐశ్వర్యవంతుడు అనేగా నువ్వు, ఉమ్, అని అర్థం. అవునా కదా. కాబట్టి ఆ ఏనుగు అనేటువంటిది ఒక లక్ష్మీ తత్వానికి ప్రతీక అయిపోయింది ఉమ్, కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏమన్నాము, గజలక్ష్మి అన్నాం. ఉమ్, ఉమ్, ఏమండి మరి ఒక అశ్వలక్ష్మిలో లేకపోతే ఇంకొక గుర్ర, దాని పేరండి మేకలక్ష్మిలో, ఇంకొక కోడి లక్ష్మిలో ఇంకోళ్ళు ఎందుకు లేరు పేర్లు అంటే ఇవన్నీ చిన్న చిన్న జంతువులు. ఉమ్, అంత పెద్ద పశు సంపద నీకున్నప్పుడు ఇవన్నీ కూడా నీకు ఉంటాయి అని ఆటోమేటిక్ గా అర్థం ఆ, కదా. కాబట్టి ఇలాగ గజలక్ష్మి స్వరూపం వచ్చింది. ఉమ్, ఇట్లాగా ఎన్నెన్నో స్వరూపాలని మనము ఊహించుకోవటంతో ఈ అమ్మవారు ఈ విధంగా ఉంటుంది. ఉమ్, మన కోరికలు కూడా అంతే కదండి. ఈ కోరికలన్నీ మీరు ఏం కోరుకుంటారు ఇంకెంతకన్నా చెప్పండి. మాకు డబ్బు మనిషి కావాలంటారు, మా పిల్లలు బతకాలంటే బాగుండాలి అని అనుకుంటారు, నాకు ధైర్యం ఉండాలని అనుకుంటారు, నా జీవితంలో నేను ముందుకు పోవాలి అని చెప్పి కోరుకుంటారు, ఉమ్, మా ఇల్లు సుఖశాంతులతో ఉండాలి అని చెప్పి అనుకుంటారు. ఇలాంటి కోరికలే కదా మనిషికి ఉండేది. ఖచ్చితంగా. కాబట్టి నీ కోరికలన్నింటినీ కూడా నువ్వేం చేసుకున్నావు, రకరకాల రూపంలో ఒక్కొక్క స్వరూపానికి ఒక్కొక్క లక్ష్మీదేవిని పెట్టుకున్నావు. ఉమ్, ఇవే కాదు అమ్మవారి యొక్క స్వరూపాలు. నీ మనసులో ఎన్ని భావాలు, ఎన్ని మంచి భావాలు కలుగుతాయో ఉమ్, అన్ని మంచి భావాలకి ఒక్కొక్క లక్ష్మీ స్వరూపాన్ని నువ్వు ఊహించుకోవచ్చు. ఉమ్. అన్ని రూపాల్లో అమ్మవారు ఉంటుంది. అలా అయితే అనంత కోటి రూపాయలు అనంత కోటి రూపాలు అంతే. ఉమ్. అందుకనే ముందు చెప్పింది ఉమ్, అమ్మవారి యొక్క స్వరూపాలు 1, 2 అని చెప్పి అంటానికి వీల్లేదు. ఉమ్, ఇప్పుడు మీకు తిరుమల వెళ్ళారనుకోండి, పద్మావతి దేవి రూపంలో ఉన్నది అక్కడ ఆమె. చక్కగా ఏమండి కొల్హాపూర్కి వెళ్ళారు, అక్కడ ఒక మహాలక్ష్మీదేవి స్వరూపంలో ఉంది. ఉమ్, శ్రీరంగానికి వెళ్ళారు, శ్రీరంగనాయకి అమ్మవారు అక్కడ ఉమ్, కదా. ఇలాగా కాంచీపురం వెళ్ళారు, అక్కడ ఒక పుండరీకవల్లి అమ్మవారి పేరుతోటి రకరకాల రూపాల్లో ఉన్నది అమ్మవారు. అవును. కాబట్టి ఇలాగా ఎన్నో స్వరూపాల్లో అమ్మవారు ఉంటారు అనేటువంటిది మనందరికి బాగా తెలిసిన విషయం. ఉమ్, కానీ మన సౌలభ్యం కోసం అంతే, మన సౌలభ్యం కోసం మనం అష్టలక్ష్మి, దీనికి మన మధుసూదన సరస్వతి గారు చక్కని స్తోత్రం రాయటం ఆ అష్టలక్ష్మి అమ్మవార్లకి, అది బాగా పాపులర్ అవ్వటం, అందరూ దాన్ని సంకీర్తన చేసుకోవటంతో అమ్మవారికి 8 స్వరూపాలేనండి అని చెప్పి మనం అనుకోవటమే కానీ అంతకు మించినటువంటి స్వరూపాలు అమ్మవారికి ఉన్నాయి. 8 రూపాల్లో మీరు చేసినా, ఒక్క స్వరూపంలో చేసినా ఆ అమ్మ అమ్మే. అమ్మవారే. చక్కగా చెప్పారు. ధన్యవాదాలండి.